శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అస్సలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 12th జూలై 2026 నుండి 18th జూలై 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ద్వితీయ భావంలోనే కుజుడు ఉన్నాడు. లగ్నాధిగా మీ రాశ్యాధిపతిగా ద్వితీయ భావంలో ఉంటే మంచిదే. యాక్చువల్గా సెకండ్ భావంలో కుజుడు చదువు విషయంలో ఇబ్బంది పెట్టడము, లేకపోతే అసలు ఫైనాన్షియల్గా కూడా ఏమాత్రం లేకుండా చేయడం జరుగుతుంది. కానీ మీ రాశ్యాధిపతిగా కుజుడు ఉన్నాడు కాబట్టి కుటుంబంలో వృద్ధి, ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా కాపాడుతూ ఉంటాడు. అంతేకాకుండా మీ రవి బుద్ధుల వల్ల కూడా ఎక్కువగా పిడివాదన ఎక్కువ ఉంటుందండి. మీకు బాగా పిడివాదనతో గెలుస్తారనమాట. అలాగే ఎక్కువగా మీకు వాదించే శక్తి ఎక్కువ ఉంటుంది. దానివల్ల మీరు చక్కగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. రవి బుద్ధుల కాంబినేషన్ వలన కూడా బహుశా షార్ట్ జర్నీస్ చేయడము, మీరు చాలామంది షార్ట్ జర్నీస్ చేయడానికి అవకాశాలు ఉండడము. అంతేకాకుండా రవి బుద్ధుల కాంబినేషనే మీకు మిథున రాశిలో ఉండడం వల్ల బుధాదిత్య యోగం కూడా ఏర్పడింది. వలన మీ తమ్ముళ్ళకి కానీ మీ చెల్లెలకు కానీ చాలా బాగుండడము, అలాగే తీర్థయాత్రలు చేసే అవకాశాలు రావడము, బహుశా వాహనాలు ఏమైనా కొనుక్కోడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా చతుర్థ భావంలో గురుచంద్రుల గజకేసర యోగంలో ఉన్నాడు. ఎక్సలెంట్ అండి. చతుర్థ భావంలో చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు. అంటే ఆల్మోస్ట్ 14-15వ తారీఖుల్లో మీకు అక్కడ చతుర్థ భావంలో ఉంటాడు. జనరల్గా మీకు అంటే ఏంటి, గజకేసర యోగంలో ఉండడం వలన దీర్ఘాయుష్మంతులు అవుతారని, బాగా డబ్బు వస్తుందని చెప్తూ ఉంటాం మనం. చతుర్థ భావంలో గజకేసర వలన విద్యలో కూడా బాగా రాణిస్తారు. వాహనాలు కానీ గృహాలు కానీ చంద్రుడి యొక్క బలం కూడా తోడవడం వలన మీకు గృహ సంపత్తి రావడానికి అవకాశం. అంతేకాకుండా ఈ గజకేసర యోగం వలన కూడా మీరు భూములో, వాహనాలు, మంచి మంచి ఆభరణాలు, వస్తువులు కొనుక్కుంటారు. మ్యూజిక్ రంగంలో బ్రహ్మాండంగా డెవలప్ అవుతారు. మీ తల్లి గారికి బాగుంటుందండి. ఆవిడ యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా చాలా మెరుగవుతూ ఉంటుంది. అంతేకాకుండా విద్యార్థులకి బ్యూటిఫుల్ విద్య వస్తుందన్న సందేహమే లేదు. అంతేకాకుండా సంగీతం, ఇందాక చెప్పినట్టుగానే మ్యూజిక్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్యూటిఫుల్గా ఉంటారు. పుత్రికా సంతానం కలగడానికే ఎక్కువ అవకాశాలు మీలో ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో కూడా మీకు ధనారయోగాన్ని, అలాగే మీకు రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా భార్య భర్తల యొక్క స్పష్టత, అంటే వాళ్ళిద్దరు కలయిక బాగానే ఉంటుందంటే కలిసి మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా చాలా బాగుండడానికి అవకాశం ఉంది. మేషరాశి వారికి అష్టమ భావాన్ని అష్టమాధిపతి గురు కూడా చూడడం వలన సడన్ గెయిన్స్ ఉంటాయి. లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని ఉంటే అది విజయవంతం అవుతూ ఉంటాయి. మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మీ రాశి వారికి 9th భావాధిపతి కూడా బ్యూటిఫుల్గా ఉన్నాడు. కానీ మీ నాన్నగారికి కొంచెం అనారోగ్య సమస్యలు, హెల్త్ బాగుండిపోవడాలో, అదే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా విదేశాలు వెళ్ళడానికి కొద్దిగా ఆలస్యం చేస్తూ ఉంటారు. కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అది తీర్థయాత్ర చేయాలన్నా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ప్రొఫెషనల్గా థ్రిల్లింగ్ అంటే ఏంటంటే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కానీ, అదే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు అంటాం వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి కానీ, అంటే విద్యా సంస్థల్లో వీళ్ళందరికీ కూడా 10th భావానికి గురుదృష్టి ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. కష్టపడి చేస్తే చాలా బాగుంటుంది. అంటే ప్రమోషన్స్ రావడము, ధన సంపాదన పెరగడము, మీ గుర్తింపు, గౌరవ మర్యాదలు ఎక్కడ తక్కువ కాకుండా ఉండడం జరుగుతుంది. ఏదైనా లాభంలో ఉన్న రాహు బ్యూటిఫుల్గా ఉన్నాడండి. ధన సంపాదన ఎక్కువ ఇస్తుంటాడు, ధనాన్ని బాగా వృద్ధి చేస్తూ ఉంటాడు ఆయన. అంతేకాకుండా మీకు ఫ్లో ఆఫ్ మనీ అంటాం కదా, వృద్ధి చేయడం అది బాగా ఉంటుంది. మీ పెద్దవాళ్ళ అక్కయ్య గారిగా చాలా బాగుంటారు. ముఖ్యంగా అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకుని ఉంటే చాలా బాగుంటుంది. 12వ భావంలో శని అంత మంచివాడు కాదు, అంటే 10th హౌస్ లార్డ్గా కూడా ఉన్నాడు కాబట్టి గురుదృష్టి కూడా ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వృషభ రాశి వారికి రాశిలోనే కుజుడు ఉండడం అంటే కోపము, చికాకులు, మనస్పర్ధలు, ఆవేశాలు ఇవన్నీ ఉంటాయండి. స్పీడ్గా ఉండాలని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. స్థిరమైన ఆలోచనలతో మీరు ముందుకు దూసుకుపోతుంటారు. ఏదేమైనా సెకండ్ భావం చాలా బ్యూటిఫుల్గా ఉంది. రవి బుధుల వలన బుధాదిత్య యోగం ఏర్పడింది. ధనానికి విషయంలోనూ, కుటుంబ విషయంలోనూ
అనర్గళంగా మాట్లాడే శక్తి విషయంలో ఏమాత్రం ఇబ్బంది ఉండదు. చక్కగా సక్సెస్ అవుతారు. బుధుడు ఉన్నాడు కాబట్టి మంచి యోగంగానే ఉంటుందని చెప్పచ్చు. ఎక్కువగా మాట్లాడతారు. మ్యాథమెటిషియన్ గాను, అలాగే మీరు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విద్య వాటిలోనూ బాగా సక్సెస్ అవుతారు. ఎక్కువగా పాటలు పాడే శక్తి బాగా ఉంటుంది. థర్డ్ భావంలోనే ఆల్మోస్ట్ 17 తారీఖు నుంచి గురుడు రవి వస్తాడు అనుకుంటే పక్క పెడితే 14, 15 తారీఖుల్లో చంద్రుడితో కలిసి ఉన్నాడు వృషభ రాశి వాళ్ళకి. అంటే ఏంటంటే మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయడం కానీ వస్తువులు కొనుక్కోవడం కానీ జరుగుతుందండి. వస్తువులు కొనుక్కుంటారు. అలాగే మీ స్కిల్స్ బాగా డెవలప్ అవుతుంది. వే ఆఫ్ థింకింగ్ పవర్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు. మీ సోదరుల మనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. చదువు విషయంలో మాత్రం ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కుజుడు చూస్తున్నాడు కాబట్టి వాహన యోగాన్ని, భూమి సంబంధించినటువంటి యోగాల్ని మీకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 5th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి సంతానం ద్వారా ధనప్రాప్తి, అలాగే స్టాక్ మార్కెట్ ద్వారా మీకు ధన లాభాలు, అలాగే మీకు చేస్తున్నటువంటి సినిమా రంగంలో, కళారంగంలో ఉంటాం కదా, ఏ దాంట్లో ఉంటే అంటే సంగీతం కానీ, నృత్యం కానీ, అదే సాహిత్య రంగంలో కానీ ఎక్కడున్నా సరే మీకు డబ్బులు బాగా వస్తాయి. వివాహాది శుభకార్యాలు కుదరడము, వివాహాది వేడుకలు రాబోయే కాలంలో ఆగస్టు నెల పందులు చేసుకోవడం జరుగుతుంది. ఏం పర్లేదు. భార్యాభర్తల విషయంలో చాలా బాగుంటారు. దాంపత్య జీవితం బాగుంటుంది. అంతేకాకుండా వాడి వ్యాపారాలు కూడా చాలా అభివృద్ధి చెందుతూ ఉంటాయి మీవి. భాగ్యస్థానం కూడా గురుడు చూడడం వలన, భాగ్యాధిపతి కూడా లాభంలో ఉండడం వలన చాలా బ్యూటిఫుల్ అండి. నాన్నగారికి బాగుంటుంది. మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపార అభివృద్ధి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, ఆయిల్ ఉంటాయి కదా, అవన్నీ వాటిల్లో కూడా మీరు బాగా సక్సెస్ అవుతారండి. అంతేకాకుండా విదేశాలు వెళ్ళడానికి, స్టాంపింగ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఉన్నతమైన విద్య రీత్యా, వ్యాపారాల రీత్యా, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా ఉంటుంది మీకు. అవి కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. దశమంలో రాహు ఎక్సలెంట్. అంటే విమానాల్లో తిరగడము, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు, ఇవన్నీ మీకు అవలీలగా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా డాక్టర్స్ సంబంధించిన వృత్తిలో మీరు ఉంటారు, లేదా డాక్టర్స్ విద్య నేర్చుకునే వాళ్ళకి విదేశాలు వెళ్ళడానికి అవకాశం బ్రహ్మాండంగా ఉంది. అండ్ 10th హౌస్ అంటే లాభంలో ఉన్నటువంటి శనీశ్వరుడు వ్యవసాయ రంగంలో మీకు బాగా ఉన్నతంగా రాణించడం చేస్తుంటాడండి. వ్యవసాయ రంగంలోనే బాగా డబ్బు సంపాదించడము, లేదా మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా డబ్బు సంపాదన ఎక్కువ ఉంటుంది. కాకపోతే అంటే విద్యలో నష్టం రావడానికి అవకాశం ఉంది. వాహనాలు కూడా కొనుక్కుంటారు. వాహన యోగం చాలా బాగుంది. మిథున రాశి వారికి రాశిలోనే బుధాదిత్య యోగం. అంటే సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారండి. అపారమైన విద్య వస్తుంది. చాలా చురుకుగా, తెలివితేటలు గలవారుగా, ఇంకా చెప్పాలంటే డాక్టర్ సంబంధించిన వృత్తిలో ఉండేవారుగా, అంటే డాక్టర్స్ విద్య అభ్యసించేవారుగా ఉంటారు. కొంతమందికి అయితే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటే CA, CMA అటువంటి వాటిలో విద్యలో కూడా బాగా రాణిస్తారు. విద్య అంత విద్య అనకండి, ఎందుకంటే విద్యలోనే చాలా మంచి యోగాలు ఉన్నాయి. అంతేకాకుండా గురుచంద్రులు 2వ భావంలో బ్రహ్మాండంగా ఉన్నారు. 14, 15, 14 and 15 డేట్స్లో ధనయోగం మీకు పట్టబోతోంది. బాగా డబ్బులు వస్తున్నాయి మీకు. అలాగే గురుచంద్రుల వలన కంఠధ్వని బాగా ఉండడము, ముఖవర్చస్సు పెరగడము, బంగారు ఆభరణాలు, వాహన సౌఖ్యము ఉండడం జరుగుతుంది మీకు. పైగా వేదశాస్త్రాల్లో కూడా ధన సంపాదన ఉంటుంది మీకు, వేదశాస్త్ర పండితులకి. అంతేకాకుండా చక్కటి అపారమైన విద్యలో కూడా బాగా సక్సెస్ అవుతారు. మీ చెల్లెళ్ళని కలుస్తారని మీరు, వాళ్ళకి చాలా బాగుంటుంది. వాళ్ళ సహాయ సహకారాలు ఎప్పుడు వాళ్ళకి తీసుకుంటుంటారు. వాళ్ళ సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. అది గ్రేట్. కాకపోతే అంటే మీకు కొద్దిగా శని ప్రభావం వలన కొద్దిగా చదువులో ఆటంకాలు ఏర్పడము, తల్లి గారికి అంత అద్భుతంగా లేకపోవడము, ఇవన్నీ ఉండడానికి అవకాశం మాత్రం ఉన్నాయి. ఏదేమైనా 6వ భావాన్ని, 8వ భావాన్ని కూడా గురుడు చూడడం, కుజుడు కూడా 6వ భావం చూడడం వలన మీకు శత్రువు వలన భయం లేకుండా, రోగాల దగ్గర చేరకుండా, రుణాల వలన కూడా భయం లేకుండా చక్కగా బ్రహ్మాండంగా ఉంటారు. విదేశాలకు పర్యటన చేయడానికి అవకాశము, స్టాంపింగ్ కూడా అవుతుంది. అలాగే మీ మేనమామలు బాగుంటారు. అంతేకాకుండా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా వాళ్ళ ఉద్యోగాల అవకాశాలు చాలా ఉన్నాయండి. ముఖ్యంగా లా రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో మీకు ఫేవరబుల్గా, ఇంతవరకు కష్టపడ్డందుకు గాను మీకు ఫేవరబుల్గా తీర్పు వచ్చేట్టుగా అవకాశం మీకు మాత్రం ఉంది. కానీ భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే 7వ స్థానాన్ని చెడి చూడడం వలన భార్యాభర్తల విషయంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ బిజినెస్లో కూడా ఆటంకాలు లేకుండా మీరు సక్సెస్ అవుతారు, అందులో డౌటే లేదు. ఏదేమైనా భాగ్యంలో ఉన్న రాహు విదేశ పర్యటన చేస్తూ ఉంటాడు. మంచివాడు కాదు, కానీ శని హౌస్లో ఉన్నాడు.
ఆ రాహు పైగా వాయుతత్వ రాశిలో కుంభరాశిలో ఉన్నాడు వలన మీకు తీర్థయాత్రలు, అమ్మవారి దర్శనాలు, గురువు గారిని కలవడాలు, తర్వాత పీఠాలు, అమ్మవారి పీఠాలు అంటారు చూసారా, ఆ పీఠాల దర్శనాలు ఇవన్నీ బాగా ఉంటాయి మీకు. అంతేకాకుండా దశమంలో ఉన్న శని రాజకీయ రంగంలో కూడా మీకు పదవులు ఇవ్వడానికి అవకాశం ఉందండి. రాహు గంగాస్నానం ఎలా చేయిస్తాడు, దశమంలో ఉన్న శని కూడా కొంతమంది గంగాస్నానం చేస్తారండి. తీర్థయాత్రలు వెళ్ళడము, గురువుగారితో వెళ్ళడము ఇవన్నీ ఉంటాయి కదా, చేయించడానికి అవకాశం ఉంది. కొంతమందికి అయితే వ్యవసాయ రంగం ఉంటుంది. వ్యవసాయ రంగంలో వాళ్ళకి పాడి పంటలు అవన్నీ బాగుంటాయి, సక్సెస్ఫుల్గా ఉంటారు, డబ్బులు బాగా వస్తాయి. గ్రామానికి అధికారిగా కానీ వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్, మీరు గ్రూప్గా ఉన్నారనుకోండి, మీరు గ్రూప్గా మీరు లీడర్గా ఉంటారు. అట్లా ఒక క్వాలిటీస్ మీలో బాగా ఉన్నాయండి. అంతేకాకుండా శని ప్రభావం వల్ల కూడా కొద్దిగా దూర ప్రాంతాల్లో ఉద్యోగం కోసం వెళ్ళడానికి అవకాశం ఉంది. ఉద్యోగం అవ్వచ్చు, బిజినెస్ కూడా అవ్వచ్చు. అంతేకాకుండా మీ కుజ ప్రభావం వల్ల కూడా చిన్న చిన్న యాక్సిడెంట్ జరగడమో లేకపోతే కొద్ది చిన్న చిన్న మనస్పాతలు రావడమో, చిన్న చికాకులుగా ఉండడమో, ప్రయాణాల్లో ఆలస్యం అవడమో, లేకపోతే విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉండడమో జరగడానికి అవకాశం మాత్రం ఉన్నాయి. కర్కాటక రాశి వారికి గురుబలం బాగా ఉంది, చంద్రబలము ఉంది, గజగజర యోగంలోనూ ఉన్నారు. అంటే ఈ వారం మొత్తం కూడా సంతోషంగా, ఆనందంగా ఆభరణాలు కొనుక్కుంటూ, వస్తువులు కొనుక్కుంటూ, ఖరీదైన వాహనాలు కొనుక్కుంటూ ఉంటారు మీరు. వెండి ఆభరణాలు, బంగారు వస్తువులు మీ ఇంట్లో ఉంటాయి. గ్రేట్, బాగుంది. అంతేకాకుండా చదువులోనూ ఎటువంటి ఇబ్బంది పడరండి, ధనాప్రాప్తి కలుగుతుంది. ఏదేమైనా గురుచంద్ర కాంబినేషన్ వల్ల మీకు స్థిరత్వం పెరుగుతూ ఉంటుంది. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలనే తపన మీకు బాగా ఉంటుంది. పైగా శుక్రుడు అంటే 12 యాక్చువల్గా మీ లగ్నం 11వ ఇంటి వాడు 2వ భావంలో ఉన్నాడు. శుక్రకేతుల కాంబినేషను ద్వితీయ భావంలో అంత అద్భుతమైన రిజల్ట్స్ ఏం ఇవ్వరండి, మంచి ఏం చెయ్యరు. కాకపోతే అంటే ధనం విషయంలో మాత్రం ఆటంకాలు మాత్రం కలిగించరు. ఎందుకంటే 4th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు ఆయన. సరే, చతుర్థ భావాధిపతి కూడా ఉండడం వల్ల చదువులో ఆటంకాలు ఉండవు. చదువు ఎందుకంటే కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి ఆటంకాలు లేకుండా కాపాడుతారు. మదర్ కూడా కాపాడుతూ ఉంటాడు, భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీ సంతానం అండి, పుత్ర సంతానానికి బాగా మంచి జరిగే కాలము అని చెప్పచ్చు అది. ఎందుకంటే 5th హౌస్ని కుజుడు చూస్తున్నాడు, గురుడు చూస్తున్నాడు. అలాగే సాహిత్య రంగం చాలా బాగుంటారు. అలాగే మీకు జనాకర్షణ విపరీతంగా ఉంటుంది. అంతేకాకుండా సంగీతం కానీ, ఇంత చెప్పినట్టుగా సాహిత్యం కానీ, కళారంగంలో నృత్యం కానీ, అదే సినిమా యాక్టింగ్లో కానీ మీకు మంచి అవకాశాలు వస్తాయి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా, ఫైనాన్స్ రంగంలో మీకు బాగా కలిసి వస్తుందని చాలా చాలా ఈజీగా చెప్పచ్చండి. కొంతమందికి ఏమో మాట నేర్పడతనం బాగా వచ్చు కాబట్టి వాళ్ళు మంత్రి పదవులు కూడా స్వీకరించడానికి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల విషయంలో దాంపత్య జీవితం బాగుంటుంది. ఈ వ్యాపారాలు దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటాయి. రాహు ప్రభావం కూడా ఏమవుతుందంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఏదైనా భాగ్యస్థానంలో ఉండే శని సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడు, గురు దృష్టి ఉంది కాబట్టి ఉన్నతమైన విద్య, గంగా స్నానము, 9th హౌస్ అంతే కదండి. నాన్నగారికి సంబంధించినటువంటి బంధువులు అంటే వాళ్ళకి మనస్పర్ధలు రావడము, విరోధం కలగడానికి అవకాశం ఉంది. అది పక్కన పెడితే గోపురాలు, బావులు, చెరువులు అవి తవ్వించడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. ఇవన్నీ తవ్వించడానికి బాగా అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, అంత డౌటే లేదు. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం చాలా ఉంది. తీర్థయాత్రలు కూడా చేస్తారు. ముఖ్యంగా మీరు చేస్తున్న బిజినెస్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కోల్, ఐరన్, స్టీల్, సిమెంట్ పరిశ్రమలు, గుర్తులు చెప్తున్నాను నేను, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా మీకు బాగా సక్సెస్ఫుల్గా ఉంటాయి. ఏదేమైనా 10th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎక్కడ ఉన్నాము అంటే అక్కడ ఉండిపోరు, వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాల రీత్యా సక్సెస్ అవుతూ ఉంటారు. 11 కుజుడి ప్రభావం కూడా రియల్ ఎస్టేట్ రంగంలో చేస్తున్న వ్యాపారాలు కానీ, ఏ వ్యాపారం అయినా సరే, లేదా ఏ వ్యాపారం అంటే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్, లేకపోతే ఫుడ్ బిజినెస్, ఇవన్నీ వాటిల్లో కూడా మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంది. 12వ భావంలో రవిబుధుడు కూడా కాంబినేషన్ చాలా బాగుందండి. బుధుడు వక్రగతిలో ఉన్నాడు, సౌభద్యాలే ఇస్తాడు. దైవ దర్శనాలు హైయట్గా చేసుకుంటూ ఉంటారు. 12వ భావంలో రవిబుధులు ఉన్నారంటే ఫారిన్ యోగాన్ని కూడా ఇవ్వడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. సింహరాశి వారికి మీ రాశిలోనే 10th హౌస్ లార్డ్ ఉన్నాడు, కేతువు ఉన్నాడు. అంటే శుక్రకేతుల కాంబినేషన్ మీరు ఆ జాతకంలో తప్పు అయినప్పటికీ కుజుడు చేత అంటే భాగ్య రాజ్యాధిపతులు ఇద్దరు చూసుకోవడం వలన యోగవంతంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పచ్చు. 2nd హౌస్ లార్డ్ 11వ భావంలో ఉన్నాడు అండి, రవితోటి బుధాదిత్య యోగంతో ఉన్నాడు.
కుటుంబంలో వృద్ధి, పాటలు పాడే శక్తి, ముఖ వర్చస్సు, యాంకరింగ్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడాలు, పాటలు పాడడం రీత్యా విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్కువగా మాట్లాడే శక్తి మీలో ఉంటుంది. చదువు కూడా ఆ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. ఆటోమేటిక్గా అంచెలంచెలుగా చదువుకుంటూ వెళ్ళిపోతుంటారు. బహుశా వాహనాలు కానీ, గృహాలు కానీ, లేదా ఆభరణాలు, బంగారము, వెండి ఆభరణాలు మీ ఇంట్లో ఉంటాయి. కొనుక్కోవడానికి అవకాశం ఉంది వారం రోజుల్లో. కొంతమందికి ఉంటుంది. మ్యూజిక్ రంగంలో చాలా బాగా సక్సెస్ అవుతారు. కొంతమంది ఏమో రైతు సోదరులు కూడా డబ్బులు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. వాళ్ళు భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఏదేమైనా సంతాన విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఆడపిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శని చూస్తాడు కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్, ఉద్యోగం రాలేదనో, లేకపోతే పెళ్ళిళ్ళు ఇంకా అవ్వట్లేదనో, సంథింగ్ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా సింహరాశి వారికి రాహు ప్రభావం, శని ప్రభావం ఉందండి. అష్టమ శని దోషము, సప్తమ రాహు, వీళ్ళ వల్లనే అవుతుందంటే ఒక పక్కన ఆరోగ్య విషయంలోనూ, ఒక పక్కన దాంపత్య జీవితంలోనూ, భార్యాభర్తల విషయంలోనూ చిన్న ప్రాబ్లమ్స్, అనారోగ్య సమస్యలు ఇవి రావడానికి అవకాశం ఉంది. ఏదైనా భాగ్యాధిపతి దశమంలో ఉన్నాడు, కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. ముఖ్యంగా మీరు ఆరోగ్యం బాగా చూసుకుంటే సరిపోతుంది. దశమాధిపతి అంటే 10th హౌస్లో ఉన్నాడు కాబట్టి 9th హౌస్లో వాడు చాలా మంచి పేరు ప్రఖ్యాతులు ఉండడమే కాకుండా మీ వ్యాపారాభివృద్ధి బాగా చెందుతాయి. రాజకీయ రంగంలో బాగా ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి రాజకీయ రంగంలో. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు కానీ, సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు కానీ, అదే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ కొన్ని ఉంటాయి కదా, వాటిలో బాగా సక్సెస్ అవుతారు. ఉన్నతమైన విద్య రీత్యా దూర ప్రాంతాల్లో ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 10th భావంలో కుజుడు ఆ భావాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాడండి. 10th భావాధిపతి కూడా చూస్తాడు, శుక్రుని కూడా చూస్తాడు. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా దశమ కుజుడిని మనం దిగ్బలత్వంలో ఉన్నాడు అంటాం. చాలా బలమైన వాడుగా కుజుడు అని చెప్తాం మనం ఈ విషయంలో. సో కుజబలం బాగుంది కాబట్టి బ్రహ్మాండంగా మీరు సక్సెస్ అవుతారు. అంటే రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగంలో కానీ, అయితే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో కానీ, మీరు ఏ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఆ ఉద్యోగాల్లో మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంది. ప్రమోషన్స్ వస్తాయి, డబ్బులు కూడా పెరుగుతాయి. అది మీ జాతకంలో ప్రకారం ఆధారపడి ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా లాభంలో ఉన్న రఘుబుద్ధులు కూడా మీకు చక్కటి ధనప్రాప్తిని కలిగిస్తున్నారు. ధనయోగాన్ని ఎక్కువ ఉంది. బుధాదిత్య యోగంలో ఉన్నారు కాబట్టి ఫ్లో మనీ ఎక్కడా తగ్గదు. 12వ భావంలో కూడా చంద్రుడితో కలిసి గురుడు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎంతకంటే ఉందండి. దైవ దర్శనాలు, అలాగే మీకు సన్మానాలు, దేవుడి గురించి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఇవన్నీ మీకు జరగబోతున్నాయి. కన్యారాశి వారికి 7వ స్థానంలో ఉన్న శనీశ్వరుడే ఇబ్బందికరంగా ఉంటాడండి. మీకు ఆయన దృష్టి మేమే పడడం వలన ఎప్పుడు చికాకులు, కోపాలు, మనస్పర్ధలు, ఏదో అనారోగ్య సమస్యలు, ఏదో బాధపడిపోతూ ఉండడము, సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడము జరుగుతూ ఉంటుంది. అలాగే ఆర్థికంగా కూడా మీకు భయపడాల్సిన అవసరం లేదు. 2nd హౌస్ లార్డ్ ఎప్పుడైతే 12వ భావంలో ఉన్నాడంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే తత్వంలో మీరు ఉంటారు. ఆదాయము వస్తుంది, అలాగే డబ్బులు ఖర్చు పెట్టడం కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అంటే ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు. 2nd హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్నాడంటే జనరల్గా ఫారిన్ యోగం కూడా ఉంటుందని చెప్తూ ఉంటాం మనం. మీ తోబుట్టువులకి మాత్రం చాలా బాగుంటుందండి. ధైర్యం ఎక్కువ ఉంటుంది మీకు. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎక్కువగా మీ చెల్లెళ్ళని, తమ్ముళ్ళని, అంటే బ్రదర్స్ సిస్టర్స్ని కలుస్తుంటారు. వాళ్ళు సపోర్ట్గా మీరు ఉంటారు. చదువులోనూ కంఫర్టబుల్నెస్ విషయంలోనూ ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఏంటంటే సుఖపడే గీత తక్కువగా ఉంటుంది. మీకు ఎక్కువ కష్టపడిపోతూ ఉంటారు. శని చూస్తున్నాడు కదా, చికాకులో కోపము, చదువులో ఆటంకాలు, రైతులకేమో పంటలో నష్టాలు, ఓ పట్టానేమో మనం ఏదైనా కొందాం అనుకుంటే అది ఆలస్యం అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఒక రాహు మాత్రం మీకు మంచి యోగవంతంగా ఉన్నాడు. 6వ భావంలో రాహు. బాగా ముఖ్యంగా సంతానం విషయం చూసుకుంటారండి. 5వ స్థానాన్ని గురుడు చూడడం వలన బ్యూటిఫుల్గా బ్రహ్మాండంగా ఉన్నాడు. సంతానం బాగుంటారు. పుత్ర సంతానానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు బాగుంటారు. పెళ్ళిళ్ళు కాకపోయినా, అదే ఉద్యోగాలు లేవన్నా, అదే ఉదాహరణ చెప్తాను. ఇట్లాగా సంతానం బ్రహ్మాండంగా ఉంటారు. సంతానం వలన మీకు కలిసి వస్తుందని చెప్పచ్చు. కష్టపడి సంపాదించే తత్వం మీరు ఉంటుందంటే రాహు ప్రభావం వలన అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. రుణాల వలన బాధ లేకుండా, శత్రు భయం లేకుండా, కొంత శత్రువులు ఉన్నా కూడా మీరు వాటిని విజయం సాధించేవారుగా మీరు ఉంటారు. శని ప్రభావం వలన భార్యాభర్తల విషయంలో, దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్ రావడము, లేదా మ్యారేజ్ లేట్ అవుతూ ఉండడము, ఒక పట్టాన్ని సంబంధాలు కుదరకపోవడము జరుగుతూ ఉంటుంది. కానీ గురుదృష్టి ఉంది కాబట్టి సపోర్టివ్గా 7వ అధిపతి బాగానే ఉంటుంది. అంటే భార్యాభర్తలు బాగుంటారు అని చెప్పచ్చు.
ఏదైనా కుజుడు ప్రభావము, కుజుడికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడికి శని దృష్టి ఉంది. చిన్న చిన్న దెబ్బలు తగలడము, లేకపోతే మీకు వేలు కట్ అవ్వతే వేలో కాలో చిన్న కట్ అవుతూ ఉండడం, బ్లడ్ కనబడడం ఏదో జరుగుతూ ఉంటుంది. అది జనరల్గా అవకాశం ఉంది. ప్రయాణాలు మాత్రం బాగా చేస్తారు. మీ వ్యాపారాల్లో కూడా అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కొంత ఆలస్యం జరగడము, డబ్బులు నష్టం రావడము జరగడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దశమంలో మీకు రఘుబుధులు అండి, ఎక్సలెంట్. దశమంలో రఘుబుధులు అంటే సర్వకార్య సిద్ధి అని చెప్తామంటాం. అలాగే రాజకీయ రంగంలో కూడా మీరు బాగా ఉన్నతంగా రాణిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు దక్కుతూ ఉంటాయి. ప్రజాభిమానం, ప్రజాసేవ, రాజ్యాధిపత్యం ఇవన్నీ మీకు బాగుంటాయి. అంటే 10th హౌస్ లార్డ్ బాగున్నాడు. 10th హౌస్ లార్డ్ 10th హౌస్లో ఉన్నాడు కాబట్టి ప్రఖ్యాతి చెందిన వ్యక్తిగా మీరు ఉంటారు. ధనలాభం ఉంటుంది. అలాగే రవిబుధుల వలన గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లోనూ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి బాగుంటుంది. ముఖ్యంగా రవిబుధుల వలన గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు బాగా వస్తాయి. అంతేకాకుండా సంబంధించిన ఉద్యోగాలు ఉన్న వారికి కూడా, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్న వారికి కూడా ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. ఇది ఫైనాన్స్ రంగంలోనూ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన విద్యల విభాగాల్లోనూ, విద్యా సంస్థలోనూ బాగుంటారు. అంతేకాకుండా లాభంలో ఉన్నటువంటి గురుచంద్రులు బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, లేదా మంచి మంచి డ్రెస్సులు, వాహనాలు, గృహసౌఖ్యము, ధనము ఫ్లో అనే ధనం ఎక్కువ రావడము మీకు జరుగుతుంది. ఎక్సలెంట్, చాలా బాగుంది మీకు. కాకపోతే అంటే శుక్రకేతువులు 12వ భావంలో ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తారండి. పైగా 9th హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్నాడు. ఎలా చూసుకున్నా సరే విదేశాలు వెళ్ళడానికి అవకాశము, చదువు రీత్యా, ఇంటర్నేషనల్ ట్రేడింగ్స్ రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా, షూటింగ్ రీత్యా కూడా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తులారాశి వారికి చెప్పవలసిన ఏముందండి, ఇంకా ఉంది. ఏంటంటే 2వ భావాన్ని గురుడు చూస్తున్నాడు, కుజుడు చూస్తున్నాడు వలన ఇంతకుముందు రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే ఆ బాకీలన్నీ వసూలు అవుతాయి. తర్వాత మీకు రావాల్సిన ధనం కూడా మీకు బాగా వస్తుంది. మీకు నేమ్ అండ్ ఫేమ్, మీ ఏ విషయంలో పాల్గొన్నా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటూ వాళ్ళు బాగా సక్సెస్ అవుతూ, వాళ్ళలో మీరు సక్సెస్ అవుతూ, ధనప్రాప్తి కలుగుతూ, కుటుంబంలో వృద్ధి కలుగుతూ, బంధువులు ఎడ ప్రీతి కలుగుతూ మీరు ఉంటారు. ఎక్కువగా మాట్లాడే శక్తి మీకు బాగా ఉంటుంది. ముఖ వర్చస్సు పెరుగుతూనే ఉంటుంది. కాకపోతే మీ తమ్ముళ్ళకో చెల్లెళ్ళకో కొద్దిగా బాగుండకపోవడమో, అయితే మీరు ప్రయాణాలు ఆలస్యం అవుతూ ఉండడమో, పోస్ట్ పోన్ చేసుకోవడమో జరుగుతూ ఉంటుంది. ఏదైనా కష్టపడడం తక్కువ, సుఖపడడం ఎక్కువ అన్నట్టుగా ఉంటారు ఈ వారం రోజుల్లో మీరు. పైగా బహుశా ఆభరణాలు కానీ, వస్తువులు కానీ, వాహనాలు కానీ, ఇళ్ళు, అపార్ట్మెంట్స్ అంటాం కదా, అవి కానీ కొనుక్కోవడానికి మాత్రం ఒకటే. ఇప్పుడు కొనుక్కోము, జూలై నెలలో కొనుక్కోము, అవకాశాలు మాత్రం ఆలోచన మీకు వస్తుంది. రైతులు కూడా అంతే. రైతులు కూడా చాలా బ్యూటిఫుల్గా వాళ్ళ పంటలు నష్టం రాకుండా వాళ్ళు ఘటాన అయిపోతుంటారు, సక్సెస్ అవుతూ ఉంటారు. మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి అది చెప్పక్కర్లా, సూపర్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అయినా సంతానం విషయంలో, ఆడపిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. పంచమ రాహు విషయం అంటే ఉన్నాడంటే సంతానానికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు అని చెప్పచ్చు. ముఖ్యంగా ఆడపిల్లలకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. ఆరభవంలో శని, శత్రు భయం వలన, రుణ భయం వలన మీకు ఏం ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏంటంటే అనారోగ్య సమస్యలు మీకు వస్తాయి. తులారాశి వాళ్ళకి శని ఆరంభంలో ఉంటే అనారోగ్య సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు. కానీ గురుదృష్టి ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఆరంభంలో శని రాజకీయ రంగంలోనూ విజయం సాధించేటట్టుగా, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు వచ్చేట్టుగా చేస్తూ ఉంటాడు. ఏదైనా అష్టమంలో కుజుడికి శని దృష్టి ఉంది అంటే ఏదైనా ఆపరేషన్ జరగడము, లేకపోతే దెబ్బలు తగలడము, ప్రయాణాల్లోనే మీకు దెబ్బలు తగలడం, రోడ్డు మీద ఒకటి పడిపోతూ ఉండడం, వాహనాల మించి పడిపోతూ ఉండడం, ఇవి ఉంటాయండి. కొంచెం జాగ్రత్తగా తులారాశి వారికి చెప్పదగ్గ అంశము జాగ్రత్త. ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాలు జర్నీ చేసేటప్పుడు సీట్ బెల్ట్లు పెట్టుకోవడము, హెల్మెట్లు పెట్టుకోవడము ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ప్రమాదాలు తక్కువగా ఉంటాయి. ఏదేమైనా ఈ వారం జాగ్రత్తగా ఉండాల్సిందే. భాగ్యంలో రఘుబుధులు బ్రహ్మాండంగా ఉన్నారంటే, భాగ్యంలో రఘుబుధులు ఉన్నారంటే ఉన్నతమైన విద్య వస్తుంది. మీ కుటుంబ సభ్యుల్లోనూ, బంధువుల విషయంలోనూ మీరే టాప్ పొజిషన్లో ఉన్నవారుగా ఉంటారనమాట. అంత బాగుంటారు. భాగ్యంలో రఘుబుధుల వలన కొమ్మ తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, పైగా భాగ్యంలో రఘు అంటే నాన్నగారికి బాగుండాలి, ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఏదేమైనా గురుచంద్రుల కాంబినేషను దశమంలో ఉన్నారు అంటే మీరు ఉద్యోగం మారదామా, అదే వేరే ఉద్యోగం వెళ్దామా, స్థిరత్వం తక్కువగా ఉంటుంది. అయినా ఉద్యోగంలో మాత్రం డబ్బులు రావడానికి అవకాశాలు బాగున్నాయి, ప్రమోషన్స్ వస్తాయి. ఒక పక్కన సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ
ప్రమోషన్స్ రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, బాగా డెవలప్ అవుతారు. శుక్రకేతుల కాంబినేషన్ చాలా తప్పండి, కానీ కుజుడు చూస్తాడు కాబట్టి లాభస్థానాన్ని రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారులకి బాగా కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చు. వృశ్చిక రాశి వారికి సంపూర్ణమైన గురు దృష్టి, కుజ దృష్టి ఉండడం వలన ప్రశాంతంగా ఉంటారు. ఈ వారం కూడా చక్కగా మీ పనులు మీరు చేసుకుంటూ సీక్రెసీ మెయింటైన్ చేస్తూ ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ మీ ఏ పని అట్లా పెట్టినా ఆ పనిలో ముందంజలో ఉంటూ సక్సెస్ చేస్తూ చాలా ఆనందదాయకంగా మీరు ఉంటారని ఖచ్చితంగా చెప్పచ్చు. కానీ కుటుంబంలో మీరు ఎంత బ్రహ్మాండంగా ఉన్నా మీ కుటుంబంలోనే చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు, కోపతాపాలు లేదా ఆలస్యంగా డబ్బులు రావడాలు ఉంటాయి. మీ తమ్ముళ్ళకి మాత్రం చాలా బాగుంటుందండి, ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు, మీ ఆలోచనలు ఎక్సలెంట్గా ఉంటాయి. వాటిని మీరు క్రమబద్ధీకరణ చేసుకుంటూ దాన్ని ఆచరణలో పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతం. కానీ రాహు ప్రభావం వల్ల కూడా విదేశాలు వెళ్ళడానికి ఒక అవకాశం మాత్రం ఉంటుంది. కుజుడు ఎలా సప్తమంలో ఉన్నాడు కాబట్టి ఎలా ఉంటుందో కుజుడు వలన, అలాగే రాహు వలన కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ చదువుల ఆటంకాలు, తల్లిగారికి ఇబ్బందికరమైన వాతావరణాలు ఇవి కొంచెం ఉంటాయి. అయితే రైతులకు బాగుండకపోవడాలు, మ్యూజిక్ డైరెక్టర్స్కి మ్యూజిక్ విషయంలో ఇబ్బంది కలగడాలు జరుగుతాయి. అది ఒక పక్కన ఆపర్చునిటీస్ రావు. ఆడపిల్లలు కలగడానికి అవకాశం ఉందండి. సంతానం ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. శని వలన కూడా కొద్దిగా టెన్షన్స్ పడడము, చిన్న చిన్న ఇబ్బంది కలగడము, మన పిల్లలకి ఇంకా పెళ్ళి అవ్వట్లేదనో, కొద్దిగా పెళ్ళి అవ్వట్లేదనో, విద్య రావట్లేదనో అనేది ఉదాహరణ చెప్తానండి. లేకపోతేనేమో ఉద్యోగం లేదనో సంథింగ్ ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. కానీ సప్తమ స్థానం కుజుడికి శని దృష్టి ఉంది, తప్పండి. అంటే భార్యాభర్తల ఇద్దరిలో ఒకరికి దెబ్బలు తగలడమో, చిన్నపాటి ఆపరేషన్ జరగడమో, అయితే ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. లేకపోతే వివాహాల్లో లేట్ అయిపోవడమో లేదా భార్యాభర్తలు దూరంగా ఉండడం జరుగుతుంది. అష్టమ స్థానంలో రఘుబుధులకి ఏంటంటే దీర్ఘాయుష్వంతులై ఉంటారండి. మీరు మంచి యోగవంతంగా ఉంటుంది, ధనప్రాప్తి కలుగుతుంది, అధికారుల చేత గౌరవం పడతారు, ఫారిన్ కంట్రీస్ ద్వారా ధన సంపాదన బాగా ఉంటుంది, విదేశాల్లో బాగా రాణిస్తారు. ఏదేమైనా భాగ్యాధిపతి భాగ్యంలో గురుచంద్రుల కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంది. చంద్రుడు భాగ్యంలో ఉండడం వలన బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు మీరు కొనుక్కుంటారు, అవకాశాలు ఉన్నాయి వృశ్చిక రాశి వారికి. అలాగే ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి, స్టాంపింగ్ అవడానికి అవకాశం ఉంది. శత్రువుల వలన కానీ, రుణాల వలన కానీ, అదే ఏ భయం లేదు, రోగాల వలన కానీ భయం లేకుండా భాగ్యస్థానం బ్రహ్మాండంగా ఉంది. 9th house బాగున్నాడంటే తన నాన్నగారికి బాగుంటుంది, ఉన్నతమైన విద్య వస్తుంది, మీకు తీర్థయాత్రలు చేసి తీరుతారు. ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి చాలా అద్భుతంగా ఉందండి. అంటే ఉన్నతమైన చదువు వచ్చి చేస్తున్న వ్యాపారాల్లోనూ, ముఖ్యంగా వేద పండితులకు బాగా ఉండాలను, మీకు విద్యా సంస్థల్లోనూ, అలాగే ఫైనాన్స్ రంగాల్లోనూ మీరు వ్యాపారాలు వృద్ధి అవుతూనే ఉంటాయి. పైగా దశమ స్థానాన్ని కుజశుక్రులు, దశమ శుక్రుడు కాదు, మంచివాడు కాదు, కుజుడు ఉన్నాడు కాబట్టి, కుజు చూస్తున్నాడు కాబట్టి, అంటే ప్రొఫెషనల్గా కొద్దిగా మీరు నిలదొక్కుకోవడానికి అవకాశాలు మాత్రం బాగా ఉన్నాయని చెప్పచ్చు. ధనుర్రాశి వారికి మీ రాశినే శని చూస్తాడండి. కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చికాకులు, గొడవలు, ఎప్పుడు సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడాలు, ప్రమోషన్ రాలేదనో లేదా ఇంట్లో ప్రాబ్లమ్స్ అనో ఏదో ప్రాబ్లమ్స్ తోటి సతమతం అవ్వడానికి అవకాశం ఉంది. కానీ మీ ధనం విషయంలో ఆటోమేటిక్గా మీరు ఎక్కడ కూర్చొని డబ్బులు వస్తూనే ఉంటాయి. అంటే మీరు చేసిన ఉద్యోగాల ద్వారా, మీరు చేసిన వ్యాపారాల ద్వారా, అలాగే మీరు ఏమనుకుంటే ఆ మంచి ధన ప్రాప్తి కలుగుతుంది. అలాగే విద్య బాగా వస్తుందండి. ముఖ్యంగా సాహిత్య రంగంలో బాగా డబ్బు సంపాదించుకుంటారని వీళ్ళ సందేహం లేదు. గురు ప్రభావం బలం బాగుంది కాబట్టి ద్వితీయ భావానికి ముఖవర్చస్సు పెరుగుతూ ఉంటుంది, ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ఆదాయ వనరులు పెరుగుతూ ఉంటుంది, మీ తోబుట్టువులు బాగుంటారు, వాళ్ళ సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కానీ విద్యలో ఆటంకాలు, తల్లిగారికి ఇబ్బందులు, రైతుల సోదరులకి ఇబ్బందికరమైన వాతావరణాలు ఉంటాయి. ఏదైనా కుజ ప్రభావం వలన కూడా మీకు ధైర్యం సిద్ధిస్తూ ఉంటుంది. రోగ బాధలు, రుణబాధలు, శత్రువుల వలన బాధలు కూడా లేకుండా ప్రశాంతంగా మీరు ఉండడానికి అవకాశం ఉంది. స్టాంపింగ్, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్, అక్కడ వీసా రావడాలు ఇవన్నీ మీకు వస్తాయి. అదే సప్తమ భావాన్ని మాత్రం రవిబుధులు ఉన్నారు. సప్తమ భావాధిపతి సప్తమంలో ఉండి రవి కూడా ఉన్నాడు. అంటే మంచి భార్యాభర్తలు మంచి అన్యోన్య దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటారు.
అలాగే రవిబుధుల వలన కొత్తగా పెళ్లి అవ్వాల్సిన వాళ్ళు మంచి భర్త మంచి భార్య అతి త్వరలో రాబోతున్నారని చెప్పచ్చు. అంతేకాకుండా అందమైన వాళ్ళు కూడా అందమైన వాళ్ళ భార్య కానీ భర్త కానీ అందమైన వాళ్ళు వస్తారు. ఇది చేస్తున్న బిజినెస్లు బాగా రవణింపు ఉంటుంది. సప్తమ భావాన్ని మనం కళత్ర స్థానం అని, అలాగే అదృష్ట స్థానం అని, విజయం అంటే సక్సెస్ అని అంటాం కదా. రఘుపతులు ఉన్నారు కాబట్టి డెఫినెట్ 9th హౌస్ లాడు సప్తమంలో ఉన్నాడు, బ్రహ్మాండం. నాన్నగారు కూడా బాగుంటుంది. గురుచంద్రుడు అష్టమంలో ఉన్నారు, ఉండండి అండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉండి గురుడితో చూడబడుతూ ఉన్నాడు. గజగజర యోగం, సడన్ గెయిన్స్ ఉంటాయండి. మీకు తలమంది తలంపుకు వచ్చే ఆదాయము, ఆదాయ వనరులు, ధనమే కదా. అలాగే మీకు కోర్టు కేసుల్లో రావడం కొన్ని రావాల్సి ఉంటాయి సరే, ఆస్తి పాస్తులు ఏదైనా ఉంటాయి, అవి గెలవడము, ఇవన్నీ సర్వసాధారణంగా మీకు జరిగే అంశం అని చెప్పచ్చు. ఏదైనా భాగ్యస్థానం శుక్రుడు చూడడం, భాగ్యాధిపతి అంటే భాగ్యంలో శుక్రకేతులు తప్పు, కానీ కుజుడు చూస్తున్నాడు వలన మీరు చేస్తున్న వ్యాపారాలు కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ బాగుంటుంది. అది శుక్రకేతు ఒకళ్ళే ఉంటే ఆ భావాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. 9th భావాన్ని తండ్రికి బాగుండకపోవడము, అదే హైయర్ ఎడ్యుకేషన్లో మంచి సీట్ వస్తుంది అనుకుంటే ఆలస్యం అయిపోతూ ఉండడము, తీర్థయాత్రలు చేద్దాం అనుకున్నాం అది రాలేకపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రొఫెషనల్గా అంతే కూడా సాఫ్ట్వేర్ రంగంలోనూ ఉన్న వారికి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు ఎక్కడైనా ఉన్నా సరే, ఏ ఉద్యోగం చేస్తున్నా ఏదో చికాకులు, గొడవలు, సాటిస్ఫాక్షన్ లేకపోవడాలు, ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేకుండా ఏదో చేస్తున్నాం అన్నట్టుగా చేయడాలు, ఎంత చేసినా కూడా గుర్తింపు, గౌరవం దక్కకపోవడాలు, ఇవన్నీ మీకు ఉంటాయి సర్వసాధారణం. రాబోయే కాలంలో మీరు బాగా డెవలప్ అవుతారు. అలాగే మీరు ఎక్కువ బాగా డబ్బు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. దైవ దర్శనాలు రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, అలాగే సన్మానాలు జరగడం, ఇవన్నీ యథాతథంగానే మీకు ఉంటాయి. మకర రాశి వారికి సంపూర్ణమైన గురుదృష్టి ఉందండి. అంతకంటే ఏం కావాలి మీకు? చక్కగా ప్రతి పనిలోనూ ముందంజలో యాక్టివ్గా, తెలివిగా, హుందాగా మీరుంటారు, చాలా బాగుంటారు. ధనం విషయంలో కొద్దిపాటి ఇబ్బందులు అవన్నీ పడ్డా కూడా ఇబ్బంది పడడానికి కొద్ది చిన్న ఇబ్బందులు ఉంటాయి, ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది. అలాగే మీ చెల్లెల్ని తమ్ముళ్ళని కలవాల్సి వస్తూ ఉంటుంది, వాళ్ళకి సపోర్ట్ కూడా మీరు ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది, అలా చేస్తూ ఉంటారు. అలాగే మంచి మంచి ఐడియాలతోటి ముందంజలో ఉంటుంటారు, ధన ప్రాప్తి కలుగుతూనే ఉంటుంది. చదువు విషయంలో ఆటంకాలే ఉండవండి, తల్లిగారికి బాగుంటుంది. అలాగే రైతుల సోదరులు కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా సంతానం విషయంలో పుత్ర సంతానం కలగడానికి ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఏంటంటే, కొంతమందికి అబార్షన్ అవ్వడమో, లేదా కొంతమందికి ఆపరేషన్ చేసి, అంటే వేరే అనుకోకండి, లేడీస్కి ఆపరేషన్, డాక్టర్స్ అనమాట, ఆపరేషన్స్ చేసి తల్లి బిడ్డని సేవ్ చేయడము, సేఫ్ ఉండడము సేవ్ ఉంటుందండి. వాళ్ళు అంటే జరిగిన ఆపరేషన్ ద్వారా బిడ్డని తీస్తారని తెలుస్తోంది. అదే కొంతమందికి ఏమో సంతానం విషయంలో వాళ్ళకి దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఈ సంతానానికి, మగ సంతానానికి, అబ్బాయిలకి వాళ్ళకి దెబ్బలు పడిపోవడము, లేకపోతే ఆడుతూ పడిపోవడము, ఇవన్నీ జరుగుతుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా రఘుబుధుల కాంబినేషన్ ఎక్సలెంట్ అండి. అంటే శత్రువుల వలన, రుణాల వలన భయం లేకుండా మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. అలాగే ప్రభుత్వ మూలకంగా 6వ భావంలో ఉన్న ప్రభుత్వ మూలంగా ధనప్రాప్తి కలుగుతుంది. 6వ భావంలో రవి అష్టమాధిపతిగా 6వ భావంలో ఉన్నాడు కాబట్టి యోగవంతంగా ఉంటుంది. కానీ 6వ భావంలో రవి తల్లి వల్ల కానీ, లేదా బండి మించి అంటే వాహనం మించి కింద పడిపోవడం వల్ల కానీ, లేదా గుమ్ములున్న పశువులు పొడవడం వల్ల కానీ, లేదా దొంగల వలన, ప్రయాణంలో దొంగల వలన ఇబ్బందిగానే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. భార్యాభర్తలు దాంపత్య జీవితం బాగుంటుందండి. గురుచంద్ర కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంది, ఎక్సలెంట్. అంతేకాకుండా మంచి భార్య, మంచి భర్త దొరుకుతారు. అలాగే దాంపత్య జీవితం భార్యాభర్తలు కలిసిమెలిసి ఉంటారంటే సందేహం లేదు. కానీ మీ రాశి వారికి ఏంటంటే అత్యంత రాజాకారకుడైన శుక్రుడు అష్టమంలోకి వెళ్ళిపోయాడు. అది మంచిది కాదండి. ఎందుకంటే 10th హౌస్ లార్డ్ అష్టమంలో ఉండము, పంచమాధిపతి అష్టమంలో ఉండడం వలన ఉద్యోగాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. దగ్గరికి వచ్చిన ఉద్యోగాలు, ఆడవాళ్ళు కూడా చెప్తున్నారంటే, దగ్గరికి వచ్చిన గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కానీ, ఏదో ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగాలు కానీ, లేకపోతే సినిమా రంగం అవకాశాలు కానీ చేజారిపోతూ ఉంటాయి మనకి. మీ రాశి వారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. అదే కష్టపడి పని చేస్తే మీకు బాగా ఉంటుంది. అయినా లాభాలు మాత్రం అధికంగా ఉంటాయి అందులో సందేహం లేదు. సినిమా రంగం ద్వారా కానీ, లేకపోతే మీరు చేస్తున్నటువంటి టెలివిజన్ రంగం వ్యాపారాలు కానీ, ఏ వ్యాపారం చేసినా కూడా వ్యాపారాల ద్వారా బాగా సంపాదించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మరింత ఉధృతంగా డబ్బు సంపాదించుకుంటారు అనడంలో సందేహం లేదు. కుంభరాశి వారికి జనరల్గా చెప్పేది ఏంటంటే ఫారిన్ యోగాలు ఉంటాయి. అదే కుటుంబంలో మనస్పర్ధలు, బంధువుల వెంటల ఇబ్బంది,
అలాగే సమయానికి డబ్బులు రాలేకపోవడము జరుగుతూ ఉంటాయి. కానీ గురు దృష్టి వలన ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయని చెప్పచ్చు. అంటే భార్య భర్తల విషయంలో ప్రాబ్లమ్స్ అనేవి తక్కువగా ఉంటాయని చెప్పచ్చు. బహుశా మీరు ఇళ్ళు కానీ, వాహనాలు కానీ, గృహ సౌఖ్యం కానీ ఏదో కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. బహుశా మీరు భూములు కొనుక్కుంటారేమో అవకాశం ఉంది. పంచమంలో రఘుబుధుడు దీర్ఘాయుష్వంతులైనటువంటి పుత్రులు కలుగుతారని శాస్త్రం చెప్తోంది. రఘుబుధుల వలన మీకు అట్రాక్షన్ ఉంటుందండి. అదే జనాకర్షణ అంటాం మనం, అది ఎక్కువ ఉంటుంది. సినిమా రంగం, కళారంగంలో బాగా పలుకుబడి, బాగా రాణింపు ఉంటుంది. అలాగే పొలిటికల్ రంగంలో కూడా పదవులు రావడానికి అవకాశం మీకు ఉంది. అలాగే మీరు చేస్తుండే స్టాక్ మార్కెట్ వ్యాపారాలు, వాటిలో కూడా మీరు విజయవంతం అవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్ సంబంధించిన విద్యలో బాగా రాణిస్తారని చెప్పచ్చు. ఏదైనా అష్టమాధిపతి సిక్స్త్ అవస్థలో అంటే 6వ ఇంటి వాడు 6వ భావంలో ఉండి గురుడితో కలిసి ఉన్నాడు. అంటే గజకేసరి యోగంతో ఉన్నారు ఇద్దరును. అంటే సడన్ గెయిన్స్ ఉంటాయి, మీకు ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. అలాగే ఊహించరు కోర్టు కేసులు కానీ, లేకపోతే లా రిలేటెడ్ సంబంధించిన విషయంలో మీరు గెలుస్తారు. ఫేవరబుల్గా వస్తూ ఉంటాయి, మీకు తెలుసు. భగవంతుడు దయండి అంతా, అదొకటి. అంతేకాకుండా గురు ప్రభావం వల్ల కూడా ఈ శత్రువు వలన భయం లేకుండా, రుణాల వలన భయం లేకుండా చాలా ప్రశాంతంగా మీకు సేవక జనం కలిగి ఉంటారన్న సందేహం లేదు. కాకపోతే అంటే 7వ స్థానంలో శుక్రకేతువులు తప్పు, కుజ దృష్టి ఉంది. చెడు ఆలోచనలు, చెడు ప్రభావం ఉండడానికి అవకాశం ఉంది. అది 7వ కూడా మీకు పంచమంలో ఉన్నాడు కాబట్టి అది ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే భార్యాభర్తల విషయంలో కొంత దాంపత్య జీవితంలో కొద్దిగా మనస్పర్ధలు, చికాకులు, గొడవలు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా జాగ్రత్తగా చూసుకోండి మహానుభావ అంటూ ఉంటాను. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంట, ఆరోగ్యం మహాభాగ్యం ఉంటాం కదా ఈ కాలంలో, ఈ టైంలో. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాదాలకు సంబంధించినది కానీ, మోకాళ్ళకు సంబంధించిన కానీ మీకు కాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 10th హౌస్ బాగుందంటే మీకు భాగ్యాధిపతి కూడా చాలా బాగున్నాడు. భాగ్యాధిపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి అంటే మీకు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో కూడా ధన సంపాదన ఉంటుందన్న సందేహం లేదు. సినిమా రంగంలో కూడా మీరు ఉంటారు, అవకాశాలు ఉంటాయి. 10th హౌస్ మీ ప్రొఫెషన్ చాలా బాగుందండి. నేను కుజుడు బ్రహ్మాండంగా చూస్తున్నాడు, గురుడు చూస్తున్నాడు కాబట్టి గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా ప్రయత్నిస్తుంటే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు వస్తాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా రావడానికి అవకాశం ఉన్నాయి, మనం ట్రై చేసుకుంటూ ఉంటాయి. ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్న వారికి బ్రహ్మాండంగా ప్రమోషన్స్ వస్తాయి. డబ్బులు, వాళ్ళ ఆదాయ వనరులు పెరుగుతాయన్న సందేహం లేదు. మీనరాశి వారికి శని ఉన్నప్పటికీ కూడా, ఏలినాటి ప్రభావం ఉన్నప్పటికీ కూడా 12వ భావంలో రాహు, ఈ రాశిలో శని, ఈ చిన్న ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు, చికాకులు కలిగిస్తూ ఉంటారు. దూర బంధువులకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేటి చేస్తూ ఉంటాడు. అలాగే సరైన జరుగుతూ ఉంటాయి. కానీ ఆర్థికంగా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఇబ్బంది పడరు. బహుశా మీ తమ్ముడిని కలవడానికి అవకాశం ఉంటుందండి. కానీ శని దృష్టి కుజుడికి ఉంది కాబట్టి మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే మీ తమ్ముడికి కానీ, మీ చెల్లెళ్ళకి కానీ వాళ్ళకి చిన్న దెబ్బలు తగ్గడమో, చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. 4th భావంలో రఘుబుధులు బ్రహ్మాండంగా ఉన్నారండి. వేదశాస్త్ర విద్య వస్తుంది. అలాగే ఫైనాన్స్ రంగం విద్య వస్తుంది. ఫైనాన్స్ అండ్ అకౌంట్, CSE, అలాగే మంచి భూములు, వాహన సౌఖ్యాలు కలవారుగా మీరు బ్రహ్మాండంగా ఉంటారన్న సందేహం లేదు. చాలా బాగుంటారు. 4th భావం మీ అమ్మగారికి బాగుంటుంది. అలాగే సంగీతంలో కూడా మీరు రాణింపు ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంది. 5వ స్థానంలో గురుచంద్రులు ఉన్నారు కదండి, బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే వెండి ఆభరణాలు, బంగారు వస్తువులు కొనుక్కుంటారు. మీకు పుత్రికా సంతానం కలగడానికి 14-15 తారీఖుల్లో అవకాశాలు ఉన్నాయి. బ్రహ్మాండంగా ఉన్నాడు గురుడు బాగుండడం వలన వేదశాస్త్ర విద్య కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. గురు బాగుండడం వలన మీకు అట్రాక్షన్ అంటే జనాకర్షణ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా సాహిత్య రంగం, సినిమా రంగంలో, సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవుతారు. సంగీతము, సాహిత్యము, నృత్యము అవన్నీ ఉంటాయి. ముఖ్యంగా సాహిత్య రంగంలో కొద్దిగా డబ్బులు బాగా ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా బాగుంటుందండి. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్లో కూడా డబ్బులు సంపాదించడం బాగుంటుంది. బహుశా వెండి ఆభరణాల మీద, బంగారు ఆభరణాల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా డబ్బులు సంపాదించుకుంటారు. శుక్రకేతువులు 6వ భావంలో ఉన్నారు. శుక్రుడు 6వ భావంలో తప్పు. చెడు అలవాట్లు, చెడు బుద్ధులు, చెడు స్నేహితులు కలవడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా భార్యాభర్తల విషయంలో కూడా చిన్న మనస్పర్ధలు వస్తాయి. అంతేకాకుండా ఏదైనా వివాహాలు కుదరడానికి కూడా ఆలస్యం అయిపోతూ ఉంటుంది. కానీ భాగ్యస్థానాన్ని మాత్రం గురుడు చూస్తున్నాడు, అంటే ఈ 2 గ్రహాలు చూస్తున్నాయి కాబట్టి
నైన్త్ హౌస్ లార్డ్ నైన్త్ హౌస్ చూసుకుంటాడు. నాన్నగారికి బాగుంటుంది, మీ నాన్నగారికి బాగుంటుంది. అంతేకాకుండా గురువు చూడడం వల్ల వేదశాస్త్ర పండితులకి డబ్బులు బాగా వస్తాయి. అంతేకాకుండా ఉన్నతమైన విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. స్టాంపింగ్, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతూ ఉంటుంది. కుజుడి ప్రభావం వలన రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు, బ్యాంకింగ్ రంగ వ్యాపారాలు, విద్యా సంస్థలు, మీరు ఏ వ్యాపారం చేసినా, ఫుడ్ బిజినెస్ అయినా సరే, మా రెస్టారెంట్ అంటాం కదా, చాలా చాలా బాగా సక్సెస్ అవుతారంటే సందేహం లేదు. కానీ ప్రొఫెషనల్గా చిన్న చిన్న ఇబ్బంది పడవలసి వస్తుందండి. కానీ ప్రొఫెషనల్గా ఇబ్బంది పడినా ఆ పంచమ అంటే 10th house లార్డ్ లాభంలో, అది ఆ పంచమంలో బాగా ఉన్నాడు, వచ్చేలా ఉన్నాడు. కాబట్టి అంటే కొద్దిగా ప్రమోషన్స్ రావడము, లేకపోతే ఆలస్యం, ఉద్యోగాలు రావడం ఆలస్యం అవడము, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్ప అన్ని విషయాలను మీరు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ, డాక్టర్ వాడ్రేవు ఆదినారాయణరావు అంటాం. సరేనండి, మీ జాతకాలు ప్రతిసారి చెప్తున్నట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలా చాలా మంచి రిజల్ట్స్ పొందొచ్చండి. నేను చాలామంది చెప్తుంటాను, అందరికీ ఆల్మోస్ట్ కరెక్ట్ అవుతూనే ఉంటాయి. ఉద్యోగాల గురించి, వివాహాల గురించి, మ్యాచ్ మేకింగ్ అంటే భార్య భర్తల యొక్క, వధూవరుల యొక్క జాతక పరిశీలన, ఇవన్నీ ఉంటాయి కదండి, చాలా ఉంటాయి కదా. ఇది నేను ఒక్కడనే చూస్తూ ఉంటాను. మన దగ్గర ఎవరు ఉండరు, మన దగ్గర ఎవరు ఉండరు చెప్పడానికి. అంటే వేరే వాళ్ళు నమ్మద్దు. అంటే నా ఆది అస్ట్రాలజీ పెట్టి కొంతమంది కూడా ఉన్నారు. అవన్నీ నమ్మవలసిన అవసరం లేదు. నేనే ఆది అస్ట్రాలజీనే ఉంటాను. నేను ఏ అంటే తెలుసు కదా మీకు, అదొకటండి. తర్వాత వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మన పేరును బట్టి ఏ దిక్కుని మనం ఉంటే, అంటే ఈస్ట్ సైడ్ ఫేసింగా, వెస్ట్ సైడా, లేకపోతే నార్త్ సౌత్ అంటాం కదా, ఆ ఫేసింగ్లో ఏది కలిసి వస్తుంది మనకి అనేది కూడా చెప్పచ్చు. మీరు తెలుసుకోవాలంటే మనం ఫోన్ చేయించండి. అలాగే మనం వాస్తు రీత్యా కూడా నేను చెప్తాను, నాకు కూడా అనుభవం ఉంది. అంతేకాకుండా మీరు మీ అంటే జాతకాలు కానీ వాస్తువులు కానీ తెలుసుకోవాలనుకుంటే క్రింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేస్తే సరిపోతుందండి. లేదా మీరు మెసేజ్లు పెట్టండి, నేనే మీకు ఫోన్ చేసి మాట్లాడతా, పర్సనల్గా మాట్లాడతా. ఇప్పుడు 12 రాశుల వారు అంటే మేషం నుంచి మీనం వరకు కూడా ఈ రాశుల వారు అందరూ కూడా ఆచరించదగ్గ పరిహారాలు ఏమున్నాయి? చాలా సింపుల్గా ఉన్న పరిహారాలు ఏమైనా ఉన్నాయి. ఏంటంటే 14వ తారీఖుని అమావాస్య వస్తుందండి. ఎవరైతే 14వ తారీఖున అమావాస్య వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి హోమం చేస్తూ ఉంటారు, ఆంజనేయ స్వామి గుళ్ళలో, అయితే అమ్మవారి గుళ్ళల్లో కూడా చేస్తూ ఉంటారు, చండీ హోమం చేస్తూ ఉంటారు. ఇట్లా మంచి మంచి హోమాలు జరుగుతుంటాయండి అమావాస్య పూట. ఆ అమావాస్య పూట నాడు చేసే హోమాలు చాలా పవర్ ఉంటుందని చెప్పి మనం అంటాం. సో అది కరెక్ట్. కాబట్టి ఈ హోమాలు చేయించుకోవడం అనేది చాలా పవర్ఫుల్ అండి. అంతేకాకుండా ఈ అమావాస్య పూట కూడా పితృతర్పణాలను ఇస్తూ ఉంటాం. పితృదేవతల యొక్క ఆశీస్సులు మన మీద ఎప్పుడు ఉండాలి. వాళ్ళ ఆశీస్సులు ఉంటే మన సంతానం బాగా డెవలప్ అవుతారు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతూ ఉంటుంది, ఉద్యోగాలు రాని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, సంపదలు లేని వాళ్ళకి సంపదలు వస్తాయి, స్థిర నివాసం గృహాలు లేని వాళ్ళకి గృహాలు వస్తాయి. అంటే పెద్దల యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలి. ఫస్ట్ వాళ్ళ ఆశీస్సులే ఉండాలి. లేకపోతే ఏడుస్తూ సంతానము లేదా బాధపడుతూ ఉండడము ఇవన్నీ జరుగుతుంటాయి. సరే, అది పక్క పెడదామండి. 15వ తారీఖు నుంచి ఆషాఢ మాసం వస్తుంది. ఈ ఆషాఢం అనేది ఆ రోజు కూడా మంచి మంచి కార్యక్రమాలు ఏది చేసేలా అక్కడ పరమ పవిత్రంగానే ఉంటుంది. ముఖ్యంగా దక్షిణాని పుణ్యకాలం అని 17వ తారీఖు శుక్రవారం కూడా వస్తుందండి. దక్షిణ పుణ్యకాలం అంటే ఏంటి అంటే, సూర్య భగవానుడు 16వ తారీఖు వరకు కూడా ఉత్తరాయణం వరకు ప్రయాణిస్తాడు. తన గుర్రాలని ఉత్తరాయణం వరకు ప్రయాణించడం చేస్తుంటాడు. 17వ తారీఖు నుంచి ఆ రథము దక్షిణం వైపు మరలుతుంది, దక్షిణ ప్రయాణం చేస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే, సూర్య భగవానుడు మకర రాశి నుండి మిథున రాశి వరకు ప్రయాణం చేస్తూ ఉంటాడు కదా 6 నెలలు. ఆ 6 నెలలనే ఉత్తరాయణం అంటాము. అలాగే కర్కాటక రాశి నుంచి మళ్ళీ మకర రాశి వరకు అంటే ధనుసు రాశి వరకు ఆయన దక్షిణాయన పుణ్యకాలం అంటాం, దక్షిణాయన వైపు ప్రయాణం చేస్తుంటారు. ఈ 17వ తారీఖున చేసే పుణ్యం చాలా, అంటే పుణ్యకాలం అంటాం. ఈరోజు చేసే దానాలు, జపాలు, స్నానాలు, ఇలా అనేక రకాలైనటువంటి మంచి మంచి పనులు చేయడం వలన చాలా చాలా మనకి విజయం కలుగుతుందని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. సో 17వ తారీఖున అనేది చాలా పవర్ఫుల్ అండి. విష్ణువుని ఆరాధించాలి. అలాగే శివాభిషేకాలు చేసుకోవడం వలన చాలా ఉన్నతంగా రాణిస్తారు. ముఖ్యంగా అమ్మవారి యొక్క ప్రభావం ఉంటుందండి. అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడం వలన, అమ్మవారి యొక్క అంటే లలితా సహస్రనామాలు అంటాం, మీకు తెలిసే ఉంటుంది. అలా చేసుకోవడం వలన 108 నామాలు ఉంటాయి కదా, ఆ లలిత సహస్రనామం చదవడం వలన ఇంటిలో ఉన్నటువంటి, గృహంలో ఉన్నటువంటి
పీడ తొలుగుతుందండి. అంతేకాకుండా ఈ పుత్రుల్లో కొంతమంది బాలారిష్టాలు అడుగుతారు, అరిష్టాలు అవన్నీ తొలగి దృష్టి దోషాలు కూడా పోతాయని చెప్పి మనకి తెలుసుకున్నాము. అది కరెక్ట్. లలితా శాస్త్రం చేసేవారికి, ఆంజనేయ స్వామి వారికి చేసేవారికి కూడా, ఆంజనేయ స్వామి అంటే మీకు తెలుసు, ఆంజనేయ స్వామి వారికి పూజించడం, అవి చేసేవారికి కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. బ్రహ్మాండ ఫలితాలు కలుగుతాయి.